నేను ఇప్పుడు సోమేశ్వర మందిర్ దగ్గరికి అయితే వచ్చినాను. సోమేశ్వర గుడి అయితే ఇక్కడ ఉంది కుంభమేళాల. సోమేశ్వర గుడి దగ్గరికి అయితే ఇక్కడ వచ్చిన చూడొచ్చు ఎంత రష్ గా ఉంది అయితే. ఇక్కడైతే సోమేశ్వర గుడి ఇక్కడే ఉండేది, చాలా రష్ గా ఉంది. ఈరోజు సండే కాబట్టి ఇప్పుడు ఇన్సైడ్ లో అయితే పోతా ఉన్నాము. సోమేశ్వర గుడి ఇన్సైడ్ లో చూపిస్తాను. ఇక్కడైతే గుడిలో గంగా, యమున, సరస్వతి దేవుళ్ళు అయితే ఇక్కడ 3 దేవుళ్ళు ఇక్కడే వాళ్ళు నిర్మించినారు. కానీ కెమెరా ఫోర్స్ అయితే లోగా అలౌడ్ లేదు. అందువల్ల నేను బయట నుంచి చూపిస్తా ఉన్నాను దర్శనం చేసుకుని వచ్చి. ఇటే కొంచెం ముందుకు వెళ్తే మనకి సోమేశ్వర గుడి అయితే ఇక్కడే ఉంది. చాలా రష్ గా ఉంది చూడొచ్చు. ఈ రోజు సండే కాబట్టి ఫుల్ రష్ ఉంది, ఎక్కువ మంది వస్తా ఉంటారు ఈ రోజు అయితే. ఇది మనకు సంఘం పక్కనే ఉంటుంది, చాలా దూరం ఏమీ లేదు. సంఘం పక్కనే మనము ఇదైతే మనం చూసుకోవచ్చు. ఇక్కడ సోమేశ్వర గుడి అయితే ఇటు చూడొచ్చు కదా, ఇదే సోమేశ్వరం గుడి. ఇది ఇక్కడ శివలింగం అయితే కింద ఉంటుంది, ఇటు చూడొచ్చు. ఇది సోమేశ్వరం గుడి ఇక్కడ ఉండేది. ఇన్సైడ్ లో కెమెరాస్ అలౌడ్ ఉందో లేదో తెలియదు, చూస్తా ట్రై చేస్తాను మీకు చూపించడానికి. ఇక్కడ కూడా ఒక లింగం అయితే పెట్టినారు, శివలింగం ఉంది. ఒక నాగపాము లాగా ఒక ఇది కూడా పెట్టినారు చూడొచ్చు. ఇక్కడ ఒక నంది ఉంది చూడండి. ఇక్కడ ఆడ కూడా ఒక శివలింగం అయితే ఉంది లోగా. శివలింగం పైన ఒక పాము కూడా ఉంది. అయితే మనకి ఇన్సైడ్ లో అయితే కెమెరాస్ అలౌడ్ లేదు, అందువల్ల నేను బయట నుంచి చూపిస్తాను. ఇక్కడ అయితే నంది ఉంది. ఇక్కడైతే గణేశుని గుడి ఉంది, గణేశుని గుడి చూసుకోవచ్చు. ఇన్సైడ్ లో గణేశుడు అయితే ఉన్నాడు. ఇక్కడ మైను శివలింగం ఇక్కడే ఉండేది. ఈ గుడిలో అయితే మనం డైరెక్ట్ గా మన చేతుల్లోనే మనం పాలాభిషేకం అయితే చేసుకోవచ్చు. పాలాభిషేకం చేసుకుని దేవుడిని మనం ఆడే కూర్చొని కాసేపు మనం ధ్యానం కూడా చేసుకోవచ్చు. గర్భగుడిలో డైరెక్ట్ గా మనకి ఎంట్రీ అనేది ఉంటుంది. వేరే ఎక్కడ గుడిలో అయితే మనకి ఇలాంటిది గర్భగుడిలో ఎంట్రీ అనేది ఇచ్చేయలేదు. మన చేతుల్లోనే మనము పాలాభిషేకం చేసేది అంటే తమాష కాదు, ఇది చాలా పుణ్యం చేసింది. అలా మనం అభిషేకం చేసుకోవాలంటే ప్రతి ఒక్కరు వాళ్ళ కోరికలు అయితే ఇక్కడ కోరుకుంటుంటారు దేవుడి దగ్గర అయితే. వచ్చిన వాళ్ళు అందరూ ప్రతి ఒక్క చేతుల్లో కూడా పాలు అయితే తీసుకుని వచ్చి పాలాభిషేకం అయితే చేసుకుంటా ఉంటారు. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ భేదభావం అనేది ఏమీ ఉండదు ఈ గుడిలో అయితే. ఎవరైనా రావచ్చు, ఎవరైనా పాలాభిషేకం చేసుకోవచ్చు. ఇక్కడ బయట వచ్చినప్పుడు ఇక్కడైతే ఈ స్వామిజీ అయితే మనకి బండారం అనేది పూజ ఇక్కడ ఆశీర్వాదం అయితే చేస్తారు. ఇక్కడ మనకి శాస్త్రం చెప్పే వాళ్ళు కూడా బయటనే కూర్చొని ఉంటారు, వాళ్ళు మనకి శాస్త్రం కూడా చెప్పేస్తారు. మనం గుడిలో ఇక్కడ గణేష్ గుడి చూడండి, గణేష విగ్రహం అయితే ఇక్కడ ఉంది. ఇదే సోమేశ్వరం గుడి అనమాట. మొత్తం మీకు చూపించినాను కదా ఇప్పుడు సోమేశ్వరం గుడి. ఇక్కడే మైన్ శివలింగం ఉండేది, ఇక్కడే పాలాభిషేకము అంతా ఇక్కడే చేస్తారు. శివలింగం మనమే పాలాభిషేకం చేసుకోవచ్చు ఈ గుడిలో అయితే. ఇది చిన్నది, ఇక్కడ లింగం ఉండేది. ఇక్కడ కూడా ఒక చిన్న లింగం అయితే పెట్టినారు, అక్కడ కూడా దేవుడు చూసుకోవచ్చు. ఇప్పుడే నేను దర్శనం చేసి అయితే బయటకు వచ్చేసినాను. మొత్తం ఫుల్ రష్ గా ఉంది ఇక్కడ, చాలా క్రౌడ్. వీకెండ్ సండే కాబట్టి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చేసినారు. కుంభమేళా నడుస్తా ఉండేదానికి. ఇక్కడ గుడి కూడా దగ్గరనే ఉంది మనకి.